ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ 2026 అని చెప్పుకోవచ్చు. అబుదాబి వేదికగా ప్రస్తుతానికి ఐపీఎల్ మినీ ఆక్షన్ జరగబోతుంది. వేలంలో కొత్తగా 19 మంది ప్లేయర్స్కి అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే మొత్తం మీద 369 మంది ప్లేయర్స్ ఈ ఆక్షన్లో ఉండబోతున్నారు. మరి ఈ మినీ ఆక్షన్లో హాట్ టాపిక్గా ఇప్పుడు క్యామరాన్ గ్రీన్ను దక్కించుకునేందుకు అన్ని టీమ్స్ పోటీ పడుతున్నాయి. రేస్లో గ్రీన్తో పాటు ఇటు లివింగ్స్టన్ అలాగే వెంకటేష్ అయ్యర్ వీళ్ళందరి కోసం టీమ్స్ అన్ని పోటీ పడుతున్నాయి. మినీ వేలంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇటు బీసీసీఐ కూడా. బీసీసీఐ ఒక టై బ్రేకర్ నియమాన్ని తీసుకొచ్చింది. టై బ్రేకర్ కొత్త కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్లేయర్ 2 కంటే ఎక్కువ జట్టులతో బిడ్ టై అయితే గనక, అంటే ఒక ప్లేయర్ని 2 టీమ్స్ కనుక బిడ్ చేసాయి అనుకోండి, ఒకవేళ అది టై అయితే కనుక ఆ ప్లేయర్ను కేటాయించేందుకు ఒక సీక్రెట్ బిడ్ విధానాన్ని కూడా ఇప్పుడు పెడుతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర అత్యధిక మనీ వాల్యూ, పర్స్ వాల్యూ అని చెప్పొచ్చు, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కోల్కతా నైట్ రైడర్స్ ఇటు 64.3 కోట్లతోని వేలంలో దిగనుంది. అలాగే ఇటు చెన్నై సూపర్ కింగ్స్ మనం చూస్తే కనుక 43.4 కోట్లతోని 2వ స్థానంలో ఉంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ దగ్గర 25.5 కోట్లు. సో మొత్తం మీద ఐపీఎల్ మినీ ఆక్షన్, ఐపీఎల్ 2026 ఆక్షన్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2026 ఆక్షన్ గురించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా ఈసారి క్యాప్టెన్ స్వాప్ అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. ప్రీ ఆక్షన్లో ఇటు సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్, అంటే గతంలో ఎప్పుడు చూడనట్టు హిస్టరీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు, నియర్లీ హాఫ్ ఆఫ్ ద టీమ్స్ క్యాప్టెన్స్ని మార్చుకుంటున్నాయి. ఎవరెవరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ని ప్రస్తుతానికైతే చెన్నై సూపర్ కింగ్స్ బిడ్ చేస్తుంది. అలాగే ఎంఎస్ ధోని లాంగ్ టర్మ్ సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఎంఎస్ ధోనిని చెన్నై సూపర్ కింగ్సే తీసుకుంది, కానీ ఇటు సంజు శాంసన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. అలాగే రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించిన ఆల్రౌండర్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళబోతున్నాడు. మరి చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళి ఆ స్క్వాడ్ని బ్యాలెన్స్ చేస్తాడా? అలాగే ఇటు మనం చూస్తే రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ టీంలో ఆడే రిషబ్ పంత్ ఇప్పుడు ప్రస్తుతానికి లక్నో సూపర్ జైంట్స్తోని ఉండబోతున్నాడు. మోస్ట్లీ అక్కడ లక్నో సూపర్ జైంట్స్లో కెప్టెన్గా ఉండబోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. అలాగే కేఎల్ రాహుల్ ఆయన లోకల్ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్కి మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. సో అక్కడ బ్యాటింగు అలాగే లీడ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇటు శ్రేయస్ అయ్యర్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఐపీఎల్ విన్నింగ్ క్యాపిటల్ ఇటు శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి పంజాబ్ కింగ్స్ టీంలో జాయిన్ అవ్వబోతున్నాడు. సో మొత్తానికి పంజాబ్ టీంని స్టెబిలైజ్ చేయబోతున్నాడు. ఒక్కసారి ఖజానా గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కోల్కతా నైట్ రైడర్స్ హైయెస్ట్ బడ్జెట్ ప్లేయర్స్ని ఆక్షన్లో కొనుక్కోవడానికి హైయెస్ట్ బడ్జెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 64.3. వాళ్ళు మ్యాసివ్ ఒక బిగ్ ప్లేయర్స్ నేమ్స్ ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. ఇటు ఆండ్రీ రసల్ అలాగే వెంకటేష్ అయ్యర్ని ఇటు శ్రేయాస్ అయ్యర్తోని ట్రేడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళ కోర్ టీం ఇటు సునీల్ నరేన్ అలాగే రింకు సింగ్. సో మొత్తానికైతే ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళే హైయెస్ట్ బిడ్డర్స్, ఎక్కువ శాతం టాప్ ప్లేయర్స్ని కూడా వాళ్ళే ఈసారి కొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మనం చూస్తే ఇటు చెన్నై సూపర్ కింగ్స్ 43.4 crores బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ 43.4 crores బడ్జెట్తోని మరి జడేజా గురించి కావచ్చు, మిగతా రీప్లేస్మెంట్స్ని అలాగే పేసర్స్ బౌలర్స్ని కూడా రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తారా, బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తారా అది చూడాలి. మొత్తం మీద అబుదాబిలో మధ్యాహ్నం 2:30 ఆఫ్టర్నూన్ 2:30కి ఈ ఈవెంట్ జరగబోతుంది. 2:30 నుంచి ఆక్షన్ బిగిన్ అవుతుంది. ఆక్షన్లో
అన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, కానీ ఈసారి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్స్ని స్వాప్ చేసుకుంటున్నారు. చాలా టీమ్స్కి సంబంధించిన కెప్టెన్స్ని వేరే వాళ్ళు స్వాప్ చేసుకోవడం, బై చేయడం ఇదంతా జరుగుతుంది. ఎక్కువ బడ్జెట్ అయితే మొత్తం మీద ఓవరాల్గా ఇటు కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంది, 64 కోట్లు. దాని తర్వాత ఇటు చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 43.4 కోట్లు. అలాగే నెక్స్ట్ ముంబై ఇండియన్స్ థర్డ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ముంబై ఇండియన్స్ తక్కువ డబ్బులున్న ప్రస్తుతానికైతే ఇటు హార్దిక్ పాండ్యే, అలాగే సూర్య, అలాగే బుమ్రా, అలాగే రోహిత్ వీళ్ళందరినీ రీటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ప్రాక్టికల్గా ఎక్కువ బడ్జెట్ లేకపోయినా ఉన్న ప్లేయర్స్నే హోల్డ్ చేయాలని ఇటు ముంబై ఇండియన్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఒకసారి టాప్ ప్లేయర్స్ ఒకసారి మనం చూస్తే కెమెరాన్ గ్రీన్ లిస్టెడ్ సర్ప్రైజింగ్లీ యాజ్ ఎ బ్యాటర్. ప్రస్తుతానికి కెమెరాన్ గ్రీన్ని బ్యాటర్గానే లిస్ట్ చేశారంట. సో కోల్కతా నైట్ రైడర్స్ ఆయన చాలా డెస్పరేట్గా ఉన్నారు. ఇటు కెమెరాన్ గ్రీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మతీషా పతిరానా, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ మతీషా పతిరానాను రిలీజ్ చేసింది. సో ఆయన బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటు ఢిల్లీ కానీ లక్నో కానీ ఆయనని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మరి అతన్ని రీటైన్ చేసుకుంటుందా, మళ్ళీ బై చేసే ప్రయత్నం చేస్తుందా? సో టాప్ ప్లేయర్స్గా ఇటు కెమెరాన్ గ్రీన్, తర్వాత మతీషా పతిరానా, దాని తర్వాత ఆండ్రీ రస్సెల్. కోల్కతా నైట్ రైడర్స్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. మరి కోల్కతా నైట్ రైడర్స్ లెజెండ్, విల్ హీ బీ బ్యాక్ ఓర్ విల్ కోల్కతా నైట్ రైడర్స్ యూజ్ దర్ రైట్ టు మ్యాచ్? ఏం చేస్తారనేది కొంచెం సస్పెన్స్ అయితే ఉంది. సో కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర బడ్జెట్ అయితే ఉంది. సో ఆండ్రీ రస్సెల్ని, ఇటు కెమెరాన్ గ్రీన్ని, టాప్ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది. అలాగే రవి బిష్నోయ్ని ఇటు లక్నో రిలీజ్ చేయబోతుంది. మరి దాన్ని ఇటు రాజస్థాన్ రాయల్స్, ఇటు జడేజా అశ్విన్ పార్ట్నర్షిప్ కోసం రీప్లేస్ చేస్తారా, లేకపోతే ఆర్సీబీ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉందా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉందా చూడాలి. అలాగే లియామ్ లివింగ్స్టన్, గ్లెన్ మ్యాక్స్వెల్ హై రిస్క్ హై రివార్డ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు, టార్గెట్ అచీవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళని ఎవరు బై చేయబోతున్నారు? ఇటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లేకపోతే పంజాబ్, ఏ టీమ్స్ మొత్తం మీద ఈసారి ఒక హిస్టారికల్గా కొన్ని చేంజెస్ అయితే చేసింది. ఇటు బీసీసీఐ కూడా ఒక సీక్రెట్ బిడ్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసే ప్లాన్ చేస్తుంది. అలాగే ఇటు క్యాప్టెన్స్ ఎక్కువ మంది స్వాప్ అవుతున్నారు, కొన్ని టీమ్స్ నుంచి వేరే టీమ్స్కి క్యాప్టెన్స్ స్వాప్ అవుతున్నారు. సో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? మీ ఫేవరెట్ టీమ్స్ ఏంటి? ఏ ప్లేయర్స్ ఏ టీంలో ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.